హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే, మా ఫ్రెండ్స్ అందరం కలిసి హైదరాబాద్లో అవుట్కట్స్లో ఉన్నటువంటి పలుగుపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడైతే ఉన్నారు. అరే హాయ్ చెప్పరా. సో చూస్తున్నారు కదా, మొత్తం 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. సో 3 బైక్స్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో వెళ్తూ వెళ్తూ మనం వీడియోని కంటిన్యూ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సగం దూరం వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడైతే ఆగినాం. చూస్తున్నారు కదా, బ్యాగ్స్ అక్కడ ప్యాక్ చేసి ఇక్కడైతే ఉన్నాం. ఒక శ్మశాన వాటికి వచ్చి ఇక్కడైతే నించున్నాం. సో ఇట్లా సో మధ్యలో వర్షం అయితే స్టార్ట్ అయింది. నిన్న మొన్న వెదర్ అయితే మంచిగా ఉంది, కానీ తీరా ప్లాన్ చేసిన రోజే ఇట్లా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా వర్షం అయితే ఆగట్లేదు, పడుతూనే ఉంది. చాలా ప్లాన్ చేసుకుని వచ్చేసినాం. కెమెరా కూడా తెచ్చుకున్నాం, ఫొటోస్ కూడా ప్లాన్ చేద్దామని చెప్పేసి. సో అంతా బిస్కెట్ అయ్యేటట్టుంది. అంటే ఫోటోషూట్ ఒకటే బిస్కెట్ అవుతుంది నాకు తెలిసి. ఇంకా మనము ఫుడ్ కింద అన్ని ప్రిపేర్ చేసుకుని తినడానికి ఇక్కడ చాలా రేకుల షెడ్లు అయితే ఉన్నాయి. వీటి కింద మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ కింద ప్రిపేర్ చేసుకొని. ఇక్కడ నాటుకోళ్ళు, డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింక్స్, అన్ని రకాల అన్ని అవైలబుల్గా ఉన్నాయి. టెంపుల్ దగ్గర అనుకున్నంత రష్ అయితే ఏం లేదు, చాలా ఖాళీగా ఉంది. మేము ఉండే ప్లేస్ నుంచి వెళ్ళి ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. సో ఈ లొకేషన్కి మీరు రావాలనుకుంటే కూడా నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే పిన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే రావచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం. గర్భగుడికి అయితే వచ్చేసినాం. సో వీళ్ళంతా దర్శనం అయితే చేసుకుంటున్నారు. మనకు ఆలయం గర్భగుడి అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో బయట కూర్చోడానికి కూడా హాల్ లాగా అయితే ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ కూర్చోవచ్చు. సో చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు జాంజిగిరి జబ్బలు అనమాట. ఒకరిని వదిలిపెట్టి ఒకరైతే వదిలిపెట్టలేరు. సో ఇంకో వీళ్ళిద్దరూ బాండింగ్, బ్రదర్ బాండింగ్ అనమాట. వీళ్ళిద్దరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు వెళ్ళరు. చిన్న పనికైనా తోకలు తీసుకుని వెళ్తారు. ఇంకా వాడు వచ్చేసి మా ఫ్రెండ్ అక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నాడు. సో ఇక్కడ మనం ప్రసాదం అయితే తీసుకోవచ్చు. వాడి పేరు గోలీ. నేను వచ్చేసి మీకు తెలిసిందే కదా, జీకే, చాలా డీసెంట్ బాయ్ అనమాట. సో ఇక్కడైతే కూర్చున్నాను. యువేందర్ జీ మొత్తం కర్త కర్మ క్రియ అనమాట. ఈయన అన్నిటికీ ప్లాన్స్ చేస్తాడు. అవి బుగ్గ కాకుండా అమలు చేయడానికి పొద్దుగాల నుంచి కష్టపడతాడు అనమాట. ఈయన పేరు గోలీ. పేరు నచ్చితే కింద కామెంట్ చేయండి, ఫుల్ వీడియో. చేతికి దారాలు అయితే తీసుకుంటున్నాం. ఏదో ఒకటి తీసుకోరా, భక్తితో కట్టుకుంటే ఏ కలర్ ఏముంది. వీళ్ళిద్దరు అడిగి మరీ తీపించుకొని ఇలా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గోలీ, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్? హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. మేము ఈరోజు పలుగుపోచమ్మ టెంపుల్కి వచ్చాము. చాలా బాగుంది. ఓకే, మాకు ఈరోజు ఏంటంటే వర్షం పడుతుంది. సో గోలిగాడు ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాటుకోడి మనం తీసుకొని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రేకులతో షెడ్లు అయితే వేసారు అనమాట. వీటన్నిటిలో మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాటుకోళ్ళు కూడా ఇక్కడ దొరుకుతాయి. సో నాటుకోడి తీసుకొని ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మంచిగా చిల్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, కళ్ళు బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. అవి మందు కల్లా మంచి కల్లా అనేది అయితే ఎవరికి తెలియదు. నాకు తెలిసి మోస్ట్లీ మందు కల్లే ఉంటుంది. మంచి కళ్ళు అయితే ఇక్కడ దొరకడు కష్టమే. సో మా ఫ్రెండ్స్ అంతా అక్కడైతే ఉన్నారనమాట. బైక్లో ఒక దగ్గర పెట్టేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి. చినుకులు అయితే వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మీరు వాటర్లో అయితే గమనించవచ్చు కంటిన్యూగా. వర్షం కూడా పెరిగేలాగే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నాటుకోడి తేవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో తెచ్చినాక అది ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవచ్చు, మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. వీడియోని పూర్తిగా చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్కి వెళ్ళే కమాన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఇక్కడ కోళ్ళ ఫామ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మంచి నాటుకోళ్ళు అయితే దొరుకుతాయి. ఇక్కడ మనం కోడి తీసుకొని దేవుడి దగ్గర కట్ చేసి మంచిగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో చాలా కోళ్ళు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 2 నాటుకోళ్ళు అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ కేజీ రేట్ వచ్చేసి 500 అయితే ఉంది. సో ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి జస్ట్ మొక్కుకొని మరి ఎట్లా అవుతుంది నార్మల్గా మొక్కుదాం, ఏమన్నా ఇట్లా పోసుడు అట్లా ఏమన్నా. సో ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఇక్కడ దేవుని దగ్గర కట్ చేసేది అయితే లేదనమాట. జస్ట్ అక్కడ మొక్కుకొని మళ్ళీ తీసుకొచ్చి ఆడనే కట్ చేపించుకుంటాం. కొంచెం ఒకటి కూడా అందరూ మొక్కుతారు. సో ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అవుతుంది. అది ప్రిపేర్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ అయితే ఉందన్నమాట. మనమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళైనా ప్రిపేర్ చేస్తారు. అది నేను అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడతాను. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా తినేసేయాలి. సో చూస్తున్నారు కదా మంచిగా కట్టెల పొయ్యి మీద మార్నింగ్. సో మంచిగా వస్తారని రాలేదు, అందుకే సో తర్వాత జాయిన్ అయినాను కాబట్టి కొంచెం లేట్ అయింది అనమాట. సో మంచిగా కట్టెల పొయ్యి మీద ఉండిరు అనమాట, మంచిగా ఉంది. సో అదే విధంగా స్ప్రైట్, సో వాటర్ బాటిల్స్, ఇక్కడ మనకు కావాల్సిన ఫుడ్ కావాల్సిన అన్ని ఇక్కడ మనకి షాప్ లో దొరుకుతాయి అనమాట. ప్రిపేర్ కూడా వాళ్ళే చేస్తారు. కేజీ చికెన్ కర్రీ వండినందుకే 120 రూపీస్ అనమాట. చికెన్ ఒకటి మనం తెచ్చుకోవాలి, అందులో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. అదే విధంగా రైస్ తీసుకొస్తే కేజీ రైస్ మీరు వండితే ఎంత? 150. అదే రైస్ మేము తెచ్చుకుంటే అందులో ఆఫ్ కదా. సో అట్లా అనమాట. కేజీ రైస్ వాళ్ళే రైస్తోనే వండారంటే కేజీ రైస్కి 150 రూపీస్. సో రైస్ మనం ఇస్తే అందులో హాఫ్ అమౌంట్ అయితే తీసుకుంటారు. సో మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇట్లా చాలా రేకులు అయితే ఉన్నాయి. ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. మేము ఏం చేసామంటే జస్ట్ చికెన్ని కొట్టించుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చేసాము. 1 కేజీ చికెన్ వీళ్ళు ప్రిపేర్ చేస్తే 120 రూపీస్ అయితే తీసుకుంటారు. అట్లా ఎన్ని కేజెస్ ఉంటే అన్ని 120 అయితే తీసుకుంటారు అనమాట. సో కొంచెం మనం మాట్లాడుకోవచ్చు కూడా, కన్విన్స్ అవుతారు, కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో మీరైతే ట్రై చేయండి. ఇక్కడ మనకు మంచి మ్యాట్ వాళ్ళు ఇవ్వాలంటే మ్యాట్కి కూడా 50 రూపీస్ అనమాట. ఒకవేళ టేబుల్ పైన కూర్చొని చైర్స్ కూడా వాళ్ళే ఇస్తే వాటికి కూడా సపరేట్ 150 రూపీస్ అమౌంట్ అనమాట. సో ప్రతిదానికి అమౌంట్, ఎందుకంటే సో వాళ్ళు చేసేదే ఇదే బిజినెస్ కాబట్టి చైర్స్ కావాలంటే ఒక చైర్స్కి అమౌంట్, డైనింగ్ టేబుల్ కావాలంటే వాటికి అమౌంట్, కింద మంచి గ్రీన్ మ్యాట్ లాంటివి వేసుకుంటాం కదా అవి వేస్తే వాటికి అమౌంట్, ఇట్లా అనమాట. చాలా ప్రశాంతంగానే ఉంటుంది. ఇక్కడ మొత్తం రేకులు అయితే వేసారు. ఇక్కడికి వీకెండ్స్ లో వస్తే చాలా రష్ అయితే ఉంటుంది. వీకెండ్స్ లో కాకుండా నార్మల్ డేస్ లో వస్తే ఇప్పుడు మేము రష్ లేదు, చాలా అన్ని ఖాళీగా ఉన్నాయి. కొంచెం పీస్ అయితే ఉంటుంది అనమాట. మంచిగా ప్రశాంతంగా కడుపు నిండా తిని కొంచెం చిల్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా బగారా రైస్ అయితే చూస్తున్నారు కదా, 3 కేజీస్ చికెన్. ఈ రైస్ వచ్చేసి మనం ఇంటికంచెలు తెచ్చుకున్నాం, ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసారు. సో ఇట్లా స్మెల్ కూడా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ ఎట్లుందిరా ఫీలింగ్? సో ఇట్లా అనమాట, మంచి అన్ని వేడివేడిగా ఉన్నాయి. వెదర్ ఏమో చాలా కూల్గా ఉంది. నాటుకోడి పులుసుతో తింటే. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం అయితే అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా హాయిగా పీస్ఫుల్గా ఉంది. సో ఫుడ్ కూడా ఇక్కడ రేకుల కింద కూర్చొని ఎంజాయ్ చేసినాం. ఎదురుగా మనకు ఫారెస్ట్ వ్యూ అయితే ఉందన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అనుకున్న విధంగానే సక్సెస్ఫుల్గా ఎంజాయ్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఫోటో షూట్ అయితే చేసుకోలేదు. సో దానికోసం మేము ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఎట్లా అనిపించిందిరా? నాకైతే మా గోల్ అన్న ద్వారా చాలా సంతోషంగా సక్సెస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఆ సక్సెస్ కారణం మా గోల్ అన్ననే, ఈ ట్రిప్. సో గోల్ ఏంటంటే నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, కెమెరా బ్యాక్ తీసుకోండి. ఇంకా ఫోటో షూట్ అయితే చేయలేదు. ఫోటో షూట్ తర్వాత ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఒక్కొక్కరు రివ్యూ ఇస్తారా? సో ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. సో గోల్ అన్న చెప్పింది కదా, 1 word ఆన్సర్ అనమాట. చాలా అంటే చాలా బాగుందట. కార్తిక్ కుసా, హౌ ఇస్ ఇట్ దిస్ ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. అందరు రాండి ఫ్రెండ్స్. ఓకే, లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో కింద అయితే పిన్ చేస్తాం అనమాట. సో మాకు ఈ ప్లాన్ అంతా సృష్టికర్త, కర్త, కర్మ, క్రియ అన్ని మనకు కూసా, కార్తిక్ కూసా అనమాట. సో సజెస్ట్ చేస్తావా వేరే వాళ్ళకి? షై, కెమెరా షై అనమాట. సో సురేష్ అన్న ఎట్లుందన్న? నేచర్లో ఉండడం చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. సిగ్గేముందిరా, బాగుంది. ప్రకృతి ఒడిలో ఉన్నాం రా. రే ప్రకృతి ఒడిలో
ఫ్రెండ్స్ అది కొంచెం నాకు ఎందుకు రాంగ్ వర్డ్ లాగా అనిపించింది. అట్లయితే చేసుకోకండి. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. థ్యాంక్